ఇంట్లో కర్రీ లేనప్పుడు ఏం చేస్తాం, అడ్జస్ట్ అయ్యి ఏదో ఒకటి వేసుకొని తింటాం అంతే కదా. సో మేమైతే అంతే అనమాట. ఇంక ఈరోజైతే కర్రీ కొంచెమే ఉండేసరికి నేనైతే ఇంకా అంగన్వాడీ నుండి ఎగ్స్ అయితే అంటే తెచ్చినవి ఉండే అనమాట. ఇంకా 3 ఎగ్స్ అయితే వేసి నేనైతే ఆమ్లెట్ అయితే వేసిన డిన్నర్లోకి నైట్. ఎప్పుడు తనకి మా వారికి నాకైతే సపరేట్గా వేస్తా. ఇంక ఈరోజు అయితే పెద్ద వేద్దామని చెప్పి 3 ఎగ్స్ ఆమ్లెట్ అయితే వేసినాను అనమాట డిన్నర్లోకి. మాకైతే చాలా ఇష్టము. ఎక్కువ మేము పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి చేస్తారు కదా, మాకైతే అట్లా ఇష్టం ఉండదు అనమాట. మా వారికి ఇష్టం అట్లా, బట్ నాకైతే ఇట్లా సింపుల్గా ప్లెయిన్గా అంటే చాలా ఇష్టం. సో అట్లా అని చెప్పేసి ఇంకా నైట్ అయితే ఇంకా డిన్నర్లోకి కర్రీ కొంచెం ఉండేసరికి ఆమ్లెట్ అయితే వేసుకున్నాం అనమాట. ఇంకా ఎగ్ పొట్టుని అస్సలు వాడేయొద్దు, నేనైతే చాలానే జమ చేసిన. నేను నెక్స్ట్ వీడియోలో పెడతా అది ఎందుకు దేనికోసం వాడతా అని చెప్పేసి. ఇక కర్రీ కొంచెమే ఉండేసరికి ఇంకా నేనైతే సర్లే అడ్జస్ట్ అవుదామని చెప్పేసి ఇంకా దానికి మించి ఇంకేముంటుంది కదా. ఇంకా ఇక్కడైతే ఆమ్లెట్ అయితే మంచి పెద్దగా అయితే వేసేసినాను అనమాట. ఇంకా కొంచెం కర్రీ అయితే ఉండే చిక్కుడుకాయ కర్రీ. సో ఆ వీడియో అయితే పెట్టిన, చూడని వాళ్ళు అయితే చూసేయండి. ఇక్కడ టైటిల్ కింద లింక్ అయితే ఇస్తున్నాను. సో మీరేం తీసుకున్నారు డిన్నర్ లుక్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.